బేతాళ కథలు. దుష్కర్మ ఫలితం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ లోకంలో న్యాయం లేదు. నీవు సజ్జనుడివే, కాని ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపమూ ఎరుగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారు అనటానికి నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య అంటే మితిలేని ప్రేమ. ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు. ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసా వహించటం చేత రాణికి గారాబం జాస్తి అయ్యింది. రాను రాను ఆమె కోరికలు మహా దారుణంగా ఉండసాగాయి. అసలే రాజుగారి పంచ ప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయ్యింది. దానితో పాటు ఆమె కోరికలు కూడా పెరిగాయి. మామూలుగానే ఆమె కోరిందల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు. రాణి నిండు చోళాలై ప్రసవించటానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంతో స్నానం చేయాలని ఉన్నది అన్నది. ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు. అది చూసి రాణి, ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు. నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అని అన్నది. ఈ మాట వింటూనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయ్యింది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు. ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్ళు అరణ్యంలోకి వెళ్ళి 100 మంది భిల్లులను పట్టుకొని రాజుగారి వద్దకు తెచ్చారు. రాజుగారు వాళ్ళపైన లేని నేరాలేవో మోపి శిరచ్ఛేదానికి ఉత్తర్వు ఇచ్చాడు. దౌర్భాగ్యులైన ఆ భిల్లుల తలలు కొట్టించి వారి రక్తమంతా ఒక చలువ రాతి తొట్టిలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చెయ్యమన్నాడు. పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టి దగ్గరకు వచ్చింది. రక్తాన్ని చూసింది. కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలో ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వచ్చారు. వాడు 7 ఏళ్లవాడుగా ఉండగా ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి, రాజును ఆయన కొడుకును బయటకు రమ్మనండి అని కేకలు పెట్టాడు. భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు. అబ్బాయిని తీసుకొని బయటకు వెళ్ళండి. ఇంతలో వచ్చే నష్టం ఏమిటి అని అన్నది. సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయట ద్వారం వద్దకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటకు చూస్తున్నది. బిచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవటంతో రాజుకు జీవితం శూన్యమనిపించింది. 100 మంది భిల్లులను అక్రమంగా చంపిన పాపం చేసిన వాణ్ణి నేనే కదా. ఎందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. నా కొడుకు యుక్త వయస్కుడు అయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చెయ్యించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడటానికి అచ్చం తండ్రిలాగే ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది. అతని మనసుకు నిలకడ ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకొని ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంత వాసిలాగా పెరిగాడు. తరచుగా అతను వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకొని
ఒంటరిగా కొండలు అరణ్యాలు కలయ తిరిగేవాడు. అతని మనసు దేనికోసమో వెతుకుతున్నట్టు ఉండేది, కానీ తనకేమి కావాలో అతనికే తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక పొల్లు రాకుండా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు. కానీ ఎవరూ కూడా తమ కుమార్తెను అతనికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది. ఆ పుకారు చాలా దూరం వ్యాపించటం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెళ్లాడటానికి నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు కూడా వచ్చింది. అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకొని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు, వాటిని అల్లుకొని వనతలు ఉన్నాయి. రాజు ఆ లతల మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకొని నిద్రపోయాడు. ఎక్కడ నుండో మనుషులు మాట్లాడుతున్నట్టు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడికి మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నది. అతను అమితాశ్చర్యం చెంది లతల చాటి నుంచి ఆ మునికన్య ఎదుటికి వచ్చి, నేనే బ్రహ్మచారి రాజును అని అన్నాడు. ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె, పేరు కువలయుని. ఆమె అతన్ని తన వెంట తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది. ఆయన వారిద్దరూ వివాహం ఆడటానికి అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలయుని తన వెంట తెచ్చుకొని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. కువలయుని పతివ్రతలాగా నిష్కలమైన ఆనందం పొందింది. కానీ రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా ఉండటము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటము ఉంటూ వచ్చింది. ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్లారు. అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు. దంపతులు ఆయనకు ప్రణామం చెయ్యబోతూ ఉండగా ఆయన తన పాదాన్ని ఒక దర్భముళ్ళుపై వేశాడు. కాలికి దర్భముళ్ళు గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్దపెట్టున అరచి ఒంటి కాలిపై గెంతి నోటికి వచ్చినట్టు శాపనార్థాలు ఉచ్చరించాడు. సన్యాసి అయినవాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలయుని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదకి మరల్చి, తొందరపడకు, నీవు ఏడ్చే రోజు ఎంతో దూరం లేదులే. ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కుదుపుతుంది, చూస్తూ ఉండు అని అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు. వాడి మొహం పొడుగ్గా గుర్రం మొహంలాగా ఉన్నది. వాడు వేణువు ఊదుతూ వీధి వెంబడి నడుస్తూ ఉంటే ఆ గానం విన్నవారందరూ మతులుపోయి తమను తాము మరిచిపోయి వెర్రివేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులకు మండిపోయింది. వారు గుర్రమొహం వాణ్ణి పట్టుకొని దుర్గకు బలి ఇవ్వటానికి తీసుకుపోసాగారు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు. గుర్రమొహం వాడు వాయించాడు. ఆ గానం వింటూ ఉంటే ఎల్లప్పుడూ చెదిరి ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది. ఆయన కళ్ళ ముందు హంసలమయమైన మానస సరస్సు, దాని తీరాన ఒక శ్వేతసుందరి కనబడ్డాయి. ఆ దృశ్యం చూస్తూ ఉంటే రాజుకు ఇంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది. అతనికి కావాల్సింది ప్రపంచంలో ఆ శ్వేతసుందరి తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఆ శ్వేతసుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయుని కూడా మరిచిపోసాగాడు. రాజుగారికి మతిపోయింది అన్నారు. ఆయనకు మానస సరస్సును చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకొని ఆయన కోట దాటి పోకుండా భటులు అహోరాత్రులు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమరచి కోట వెలువడి ఎటో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెనుక నుంచి కేక వినబడింది. ఆగండి, మీరు మానస సరస్సుకు పోతున్నారు, మీకు దారి చూపిస్తాను. రాజు ఆగి ఆ మనిషిని దగ్గరకు రానిచ్చాడు. ఆమె కువలయుని. కానీ ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు ఎంతో సంతోషించి
ఆమె వెంటనే బయలుదేరాడు. రోజులు గడిచిపోతున్నా వారికింకా నడుస్తూనే ఉన్నారు. కువలయుని నీరసించిపోతున్నది. నీ మూలంగా ఆలస్యమవుతున్నది. నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడు ఆయన ఆమెతో. మన దారులు వేరైన చోటగాని చెప్పను అన్నది ఆమె. ఆ చోటు కూడా వచ్చింది. నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరీ కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరస్సుకు ఎటు వెళ్ళాలో నాకూ తెలియదు. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అన్నది కువలయుని. రాజుకు వెర్రి కోపం వచ్చింది. ఆ ఆవేశంలో ఆయన ఆమె పీకను గట్టిగా పట్టుకొని ఊపాడు. ఆమె ప్రాణం విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్త దిగిపోయింది. ఆమె తన భార్య అని, తానామెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె పైన పడి ఏడిచాడు. ఆమె జుట్టు తన కంఠం చుట్టుకొని, ఆమె శరీరాన్ని చేతులతో ఎత్తుకొని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పెద్ద రాజు కదా 100 మంది భిల్లులను చంపే పాపం చేశాడు. ఆ పాపం ఆయనను ఆయన భార్యను పీడించడమే గాక ఆయన కొడుకును, ఆయనతో ఎట్టి సంబంధము లేని కువలయుని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం ఒక్క మనిషికే చెందదు. ఆ మనిషితోనూ ఆ పాప కార్యంతోనూ సంబంధం గల అందరినీ శిక్షిస్తుంది. కువలయునికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది. ఒక ఇల్లు తగలబడితే దాపున ఉండే ఇళ్ళన్నీ తగలబడతాయి. అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని, ఒక్క కార్యాన్ని అంటిపెట్టుకొని ఉండదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. పతివ్రత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నింత కఠిన శ్రమకు గురి చేసిన వారి పట్ల నీకు ఆగ్రహమైనా కలగకపోవటం చూస్తే సుందరవదనుడి కథ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కామరూప దేశంలో బ్రహ్మపుత్ర నదీ తీరాన కామాఖ్య నగరంలో 2 మిత్రులు ఉండేవారు. ఒకరి పేరు గంగాపుత్రుడు, రెండవవాడు సుమిత్రుడు. గంగాపుత్రుడు గొప్ప వంశానికి చెందినవాడు. అతని తాత ముత్తాతలు మంత్రులుగాను సేనాపతులుగాను పనిచేసి బోలెడంత ఆస్తి కూడబెట్టిన వాళ్ళు. ఆ ఆస్తి మీదనే గంగాపుత్రుడు సుఖజీవనం చేస్తున్నాడు. సుమిత్రుడు అంత గొప్ప వంశానికి చెందినవాడు కాడు, అంత ఆస్తిపరుడు కాదు. అతను తనకు నగరంలో ఉన్న ఇల్లు దొడ్డి అమ్మి ఒక పడవ కొనుక్కొని దాన్ని నగరంలోని వర్తకులకు కిరాయికి నడుపుతూ తన భార్యతో సహా అందులోనే కాపురం చేస్తున్నాడు. అతనికి కూడా జరుగుబాటు బాగానే ఉన్నది. అతను తన పడవను నగరపు రేవుకు తెచ్చినప్పుడల్లా తప్పక గంగాపుత్రుణ్ణి చూడవచ్చేవాడు. ఈ 2 మిత్రులు 40 ఏళ్ల వయసు వాళ్ళైనప్పటికీ ఇద్దరికీ పిల్లలు కలగలేదు. ఒకనాడు సుమిత్రుడు గంగాపుత్రుణ్ణి చూడవచ్చి, ఏమోయ్, మన నగరం వెలుపల వెలిసిన సంతానదేవికి మొక్కుకున్న వారికి పిల్లలు కలుగుతున్నారట. నేను పోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. రాసి ఉంటే పిల్లలు వాళ్లే పుడతారన్న నిశ్చింతలో ఉండి కూడా గంగాపుత్రుడు సుమిత్రుడి వెంట వెళ్లి సంతానదేవి ఆలయంలో పూజ నైవేద్యాలు జరిపించి తన మిత్రుణ్ణి పడవ వద్ద దిగబెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది జరిగిన ఏడాది లోపల గంగాపుత్రుడికి అతి చక్కని కుమారుడు కలిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సుమిత్రుడికి ఒక కూతురు పుట్టింది. గంగాపుత్రుడు కొడుక్కు సుందరవదనుడు అని, సుమిత్రుడి కుమార్తెకు యశోవతి అని పేరు పెట్టుకొని పెద్దయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగించాలని లాంఛనంగా అనుకుంటూ ఉండేవాళ్ళు.
సుందరవదనుడు ఆరేళ్లవాడై ఉండగా అతనికి కష్టకాలం ఆరంభమయ్యింది. ముందు గంగాపుత్రుడు చనిపోయాడు. తరువాత కాటకం వచ్చింది. గంగాపుత్రుడి భార్య ఆడది కావటంతో ఆస్తి చూసుకోవటం ఆమెకు చాత కాలేదు. అధికారులు ఆమె వద్ద పన్నులు తెగ వసూలు చేసేవారు. పొలాలు చేసేవాళ్ళు మోసగించారు. ఈ బాధలకు తట్టుకోలేక ఆమె ఇల్లు పొలాలు అమ్మి డబ్బు చేర్చి ఎక్కడో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పేదగా జీవిస్తూ ఆ డబ్బుతోనే 10 ఏళ్ల పాటు జీవితాన్ని ఈడ్చుకువచ్చింది. అప్పటికి డబ్బంతా అయిపోయి కటిక దరిద్రం వచ్చింది. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేసి మందుకైనా దిక్కులేని చావు చచ్చింది. తల్లి పోయాక సుందరవదనుడు ఇల్లు కూడా లేక కట్టుబట్టలతో మిగిలాడు. అతనికి చదువున్నది గనుక ఒక వర్తకుడు చేరదీసి అతని చేత పద్దులు రాయించుకోవడం ప్రారంభించాడు. అయితే ఆ వర్తకుడు తనను హీనంగా చూడటం సుందరవదనుడు సహించలేకపోయాడు. అతను పుట్టినది మంచి వంశం కావటం చేత అతనికి దాస్యబుద్ధి అలవడలేదు. అతను తన ఉద్యోగం మానేసి బిచ్చమెత్తుకొని పొట్ట పోసుకుంటూ ఏ గుడిసులోనో పడుకుంటూ వచ్చాడు. బిచ్చమెత్తటంలో కూడా అతని రాజసం కనిపిస్తూ ఉండేది. ఇచ్చేవాళ్లను అదే పనిగా వెంట తరిమి వేధించేవాడు కాడు. వాళ్ళు ఇష్టపడి ఇచ్చినది తీసుకొని వెళ్ళిపోయేవాడు. శీతాకాలపు వానలు ఆరంభమయ్యాయి. ఆకలి దహించుకుపోతున్నది. సుందర వదనుడు చలిని వానను లక్ష్యపెట్టక అడుక్కోవటానికి గుడి నుంచి బయలుదేరాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో ఎదురుగా వస్తూ సుమిత్రుడు కనిపించాడు. సుందర వదనుడు ఆయనను చూడనట్టు తల వంచుకొని గబగబా ముందుకు సాగాడు. కాని సుమిత్రుడు అతన్ని రెక్కపట్టుకొని ఆపి, సుందరవదనుడివి కదట్రా, ఇలా అయిపోయావేం అని అడిగాడు. గంగాపుత్రుడు పోయాక సుమిత్రుడు వారి ఇంటికేసి రాకపోవటం చేత ఆయనకేమీ తెలియదు. ఈ స్థితిలో నిన్ను పలకరించటానికి సిగ్గయింది మామా అంటూ సుందర వదనుడు తన పరిస్థితి అంతా సుమిత్రుడికి వివరించి చెప్పాడు. అరెరే, ఎంత పని జరిగింది! నువ్వు వచ్చి నా పడవలో ఉండి పని చేశావంటే నీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూస్తాను అన్నాడు సుమిత్రుడు. ఇందుకు సుందరవదనుడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి పడవ మీదకి వెళ్లారు. సుమిత్రుడు సుందరవదనుణ్ణి తన భార్యకు చూపి అంతా చెప్పి, వాడికి ముందు కాస్త అన్నం పెట్టు అని అన్నాడు. అన్నమైతే ఉన్నది కాని చద్ది అన్నం అన్నది సుమిత్రుడి భార్య. అయితే అయ్యిందిలే, ఇంత ఊరగాయ వేసిపెట్టు అన్నాడు భర్త. ఆకలి మీద ఉన్న సుందర వదనుడు ఆ చద్ది ముద్ద ఊరగాయతో తింటూ ఉండగా మళ్ళీ జల్లు ఆరంభమయ్యింది. వెనక గదిలో పాత కుళాయి ఒకటి ఉండాలి, మన వాడికి తెచ్చిపెట్టు తల్లి అని సుమిత్రుడు పడక గదిలో ఉన్న తన కూతుర్ని కేకపెట్టాడు. యశోవతి ఆ కుళాయి తీసి అది ఒక పక్క చినిగి ఉండటం గమనించి సూదితో గబగబా కుట్టి తెచ్చి సుందరవదనుడికి ఇచ్చింది. ఆ తర్వాత సుమిత్రుడు తన పని మీద నగరంలోకి వెళ్ళి వర్తకులతో మాట్లాడి సాయంకాలానికే పడవ చేరుకున్నాడు. మర్నాడు ఆయన నిద్రలేచి పడవ పైభాగానికి వచ్చేసరికి సుందరవదనుడు వెనక భాగంలో ఊరికే కూర్చొని కనిపించాడు. ఒరేయ్, మా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్నవాడివి కదా, అలా ఒళ్ళు మీద కట్టుకొని కూర్చోకపోతే ఇంత నార తీసుకొని తాడైనా పేనరాదు, ఇంకేం పని లేకపోతే అన్నాడు సుమిత్రుడు. అలాగే పేనుతాను అన్నాడు సుందరవదనుడు. ఇది జరిగాక అతను ఎన్నడూ ఊరికే ఉండలేదు. ఏదో ఒక పని కల్పించుకొని తెల్లవారినది మొదలు బాగా చీకటి పడినదాకా ఎంతో శ్రమపడి పనిచేస్తూ వచ్చాడు. ముఖ్యంగా సుందర వదనుడు పద్దులు రాయటంలోనూ లెక్కలు కట్టడంలోనూ చాలా గట్టివాడు. మిగిలిన పడవల యజమానులు కూడా అతని సహాయం పొందుతూ అతన్ని గౌరవంగా చూసేవారు. కష్టాలు గట్టెక్కడంతో అతను కాస్త ఒళ్ళు చేసి నవనవలాడుతూ మరింత ఆకర్షణీయంగా తయారయ్యాడు. సుమిత్రుడికి అతని భార్యకు కూడా తమ కుమార్తె యశోవతికి సుందర వదనుడి కన్నా మంచి భర్త దొరకడన్న అభిప్రాయం ఒకేసారి కలిగింది. సుమిత్రుడు తన భార్యతో సంప్రదించి, మా అమ్మాయిని నీకిచ్చి చేద్దాము అనుకుంటున్నాము, ఏమంటావు అని సుందరవదనుణ్ణి అడిగాడు. నేను యశోవతికి తగను అన్నాడు సుందరవదనుడు. కానీ సుమిత్రుడికి ఈ ఉద్దేశం బలంగానే ఉన్నదని తెలిసాక
అతను ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరి పెళ్లి కామాఖ్య నగరంలోనే చాలా వైభవంగా జరిగింది. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. మరుసటి ఏడే వాళ్ళకి ఒక ఆడపిల్ల కూడా కలిగింది. ఆ బిడ్డకు ఏడాది నిండగానే అమ్మవారు పోసి ఎన్ని మందులిచ్చినా ఫలించలేక చనిపోయింది. ఆ పిల్ల పోయినది మొదలు సుందరవదనుడు మానసికంగా కృంగిపోయి చెయ్యి వ్యాధి తెచ్చుకున్నాడు. అన్నహితువు పోయింది. మనిషి చిక్కి శల్యంలాగా అయిపోయి కూర్చొని లేవలేని స్థితికి వచ్చాడు. సుమిత్రుడు తనకు సాధ్యమైన మట్టుకు మందులిప్పించాడు. భూతవైద్యం చెయ్యించి రక్షారేఖలు కట్టించాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. సంవత్సరానికల్లా అతను జీవచ్ఛవంలాగా అయ్యాడు. అతని అత్తమామలు అతని చావు కోసం ఎదురు చూడసాగారు. ఎందుకంటే తమ కుమార్తె ఈ జీవచ్ఛవంతో కాపురం చెయ్యటం వారికి ఇష్టం లేదు. యశోవతి ఇంకా చిన్నపిల్ల. ఈ మొగుడు పోతే తిరిగి పెళ్ళాడవచ్చు. మారుమనువు వాళ్లలో పాతేమీ కాదు. కానీ వాళ్ళ కోరిక నెరవేరలేదు. సుందర వదనుడు చావలేదు. సుమిత్రుడు తన భార్యతో, ముసలితనంతో మన చేతికి అంది వస్తాడనుకుంటే ఈ దౌర్భాగ్యుడు చూడు, మన పిల్ల మెడకు ఎలా గుదిబండ అయి కూర్చున్నాడో. పిల్ల దాని యవ్వనం భ్రష్టమవుతున్నది. వీణ్ణి ఎలాగైనా వదిలించుకొని దానికి మరో మొగుణ్ణి చూడవలసిందే అని అన్నాడు. భార్య కూడా సరేనన్నది. వాళ్ళు యశోవతికి మాత్రం ఈ ఆలోచన చెప్పలేదు. సుమిత్రుడు తన పడవను ప్రవాహానికి ఎదురు నడుపుకు వెళ్ళి ఒక నిర్జనమైన ప్రాంతానికి చేర్చి కావాలని ఒడ్డును గుచ్చాడు. తర్వాత ఆయన సుందర వదనుడితో, అలా చూస్తూ కూర్చుంటావేం, దిగి పడవను ఒక తోపు తొయ్యి అని అన్నాడు. నాకంత శక్తి ఎక్కడ ఉన్నది అన్నాడు సుందరవదనుడు. ఎక్కడ దాపురించావురా క్షయాపాత్తు, పడవ తొయ్యకపోతే గొడ్డలి తాళ్ళు తీసుకొని ఒడ్డుకుపోయి కట్టెలన్నా కొట్టుకురా అన్నాడు సుమిత్రుడు. సుందరవదనుడు చిన్న గొడ్డలి తాళ్ళు తీసుకొని ఒడ్డుకు దిగాడు. ఆ ప్రాంతమంతా ఎడారిలాగా ఉన్నది. చుట్టూ కొండలున్నాయి. తీరానికి కొంత దూరంలో అడవి ఉన్నది. అతను కాళ్ళీడ్చుకుంటూ ఆ అడవిలోకి వెళ్ళాడు. అతనిలో కట్టెలు కొట్టే శక్తి కూడా లేదు. అందుచేత నేల మీద పడి ఉన్న ఎండు కొమ్మల్ని పోగు చేసి తాడుతో మోపు కట్టాడు. దాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకోవటం సాధ్యం కాలేదు. అందుచేత ఆ మోపుకు ఒక తాడు కట్టి గొడ్డలి తీసుకొని మోపును ఈడ్చుకుంటూ నదీ తీరానికి వచ్చాడు. కానీ అక్కడ పడవలేదు. అది నదివాలున అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. మామగారు తనను వదిలించుకున్నాడని అతను గ్రహించి నది ఒడ్డున కూర్చొని వెక్కి వెక్కి చాలాసేపు ఏడిచి సొమ్మసిల్లి పడిపోయాడు. అతనికి తిరిగి ఒళ్ళు తెలిసేసరికి ఎవరో మునిలాంటివాడు సమీపంలో నిలబడి, ఇది చాలా అపాయకరమైన చోటు, ఇక్కడ ఉండరాదు అని అన్నాడు. నేను ఎక్కడికి పోలేను, దయవుంచి నా ప్రాణాలు కాపాడండి అని సుందరవదనుడు ఆ మునిని వేడుకున్నాడు. ఈ రాత్రి నా కుటీరంలో ఉండు, రేపటి మాట చూద్దాము అంటూ ముని అతన్ని ఆ సమీపంలోనే ఉన్న తన కుటీరానికి తీసుకుపోయాడు. అక్కడ సుందరవదనుడు జరిగినదంతా చెప్పాడు. నీది నిజానికి మనోవ్యాధి, మందులు పనిచెయ్యవు. నీకు బుద్ధదేవుడి వజ్రపాణి ధారణి మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని రోజుకు ఒక్కసారి పఠించావంటే హీనమైన కోరికలు నశించి నీ ఆరోగ్యం కుదుటపడి నీకెంతో మేలు కలుగుతుంది అని అన్నాడు. వజ్రపాణి ధారిణి మంత్రాన్ని ఒక్కసారి మునినోట వినగానే సుందర వదనుడికి నేర్చుకొని మర్చిపోయిన పాతదానిలాగా పూర్తిగా వచ్చేసింది. అతను ఆ రాత్రి ఆ ముని ఆశ్రమంలోనే నిద్రపోయి మర్నాడు లేచేసరికి మునిగాని ఆశ్రమం గాని లేదు. అతను నది ఒడ్డునే ఉన్నాడు. అతను నదిలో ముఖము కాళ్ళు కడుక్కొని బౌద్ధ సూత్రం పఠించి ఎక్కడికి వెళ్ళటానికి లేదు గనుక తిరిగి అరణ్యం కేసి వెళ్ళాడు. అరణ్యంలో కొంత దూరం పోగానే చెట్ల మధ్యన ఏదో ఇల్లు కనిపించింది. ఆకలి బాధ తీర్చుకోవటానికి భిక్ష పొందుదాము అనుకొని అతను ఆ ఇంటికేసి వెళ్ళాడు. అతను చూసినది ఇల్లు కాదు, ఒక పాడుబడిన దేవాలయం. అందులో చెట్ల కొమ్మలు కప్పి 8 పెద్ద పెద్ద పెట్టెలు ఉన్నాయి. ఎవరో దొంగలు ఆ పెట్టెలలో తాము దొంగిలించిన సొమ్ము దాచి ఉంటారని, దాన్ని తాను తీసుకోవటంలో తప్పేమీ ఉండదని అతను అనుకున్నాడు.
అతను తిరిగి నదీ తీరానికి వచ్చాడు. అదృష్టవశాన ఒక పెద్ద పడవ అటుగా వస్తున్నది. అతను ఆ పడవను పిలిచి పడవ వాళ్లతో, మాది శ్రీకంఠ నగరం. నా పేరు శ్రీవత్సవుడు. నేను మా పెద్ద తండ్రి వ్యాపారం నిమిత్తం పడమట పోతూ ఉండగా దొంగలు మమ్మల్ని దోచి మా పెద్ద తండ్రిని చంపేశారు. నేనాయన పరిచారకుణ్ణని చెప్పి ప్రాణాలతో బయటపడ్డాను. అదీగాక నేను జబ్బుపడి ఉండటం చేత వాళ్ళు నన్ను చంపలేదు. దొంగలు మా సొత్తంతా తీసుకుపోయి అడవిలో ఒక పాడుబడిన గుడిలో పెట్టి నన్ను కూడా అక్కడే ఉంచి నాకు మా పెట్టెలకు ఒక దొంగను కాపుంచి మిగిలిన వాళ్ళు ఇంకెక్కడికో దొంగతనం చెయ్యటానికి వెళ్ళారు. నిన్న రాత్రి పాము కరిచి నాకు కాపలా ఉన్న దొంగ కాస్త చచ్చాడు. నేనిలా తప్పించుకొని వచ్చాను. నన్ను పడవలో ఎక్కనిస్తారా అని అన్నాడు. పడవ వాళ్ళు సుందర వదనుణ్ణి అనుమానించినట్టుగా కనబడ్డారు. ఆ పాడుబడిన గుడిలో మావి 8 పెట్టెలున్నాయి. అందులో ఒకటి మీకిచ్చేస్తాను. మీరు నాతో కూడా వచ్చి ఆ పెట్టెలను చేరవేయండి. త్వరగా మనం ఈ పని చెయ్యకపోతే దొంగలు తిరిగి రావచ్చు. ఆ తర్వాత నాకు మీకు కూడా నష్టమే అన్నాడు అతను. పెట్టెల మాట వినగానే పడవ వాళ్లకు ఉత్సాహం వచ్చింది. వాళ్ళు అతి శీఘ్రంగా అతని వెంట వెళ్ళి 8 పెట్టెలు తెచ్చి పడవలో పెట్టారు. పడవ వాళ్ల వంతుకు వచ్చిన పెట్టె నిండా రత్నాభరణాలు, బంగారము ఉన్నాయి. వాళ్ళ ఆనందానికి మేరలేదు. తమరు ఎక్కడికి పోతారు బాబుగారు అని పడవ వాళ్ళు అడిగితే, సుందర వదనుడు తేజపురానికి పోతున్నాను అన్నాడు. అతను తేజపురంలో పడవ దిగి తన పెట్టెలతో సహా నగరంలో ఒక బాడుగ ఇంటికి పోయి ఒక కమ్మరి సహాయంతో ఆ పెట్టెలకు వేసిన బద్దీలు పగలగొట్టించాడు. వాటిలో ఉన్న నిధి ఒక నాటిది కాదు. దొంగలు అనేక తరాలుగా దాన్ని పోగు చేసినట్టు కనబడింది. అతను ఎవరికీ అనుమానం కలగకుండా ఆ నిధిని కొంచెం కొంచెంగా అమ్మి సొమ్ము చేసి నగరం మధ్యలో ఒక దివ్యమైన భవనము, నగరం వెలుపల పొలాలు, తోటలు కొని నౌకర్లను, చాకర్లను ఏర్పాటు చేసుకొని రాజవైభోగంతో జీవించసాగాడు. త్వరలోనే శ్రీవత్సవుడి పేరు తేజపురమంతటా మారుమోగింది. మనిషికి ఉన్నదే పుష్టి అన్నట్టు అతని జబ్బంతా త్వరలోనే పోయింది. అతను తిరిగి నవనవలాడుతూ పూర్వంలాగా తయారయ్యాడు. ఈ లోపల సుమిత్రుడి పడవ సుందరవదనుణ్ణి వదిలేసి నదివాలున 30 మైళ్ళు పోయేసరికి యశోవతి తన గదిలో నుంచి పడవపైకి వచ్చి తన భర్త కోసం చూసి, ఆయన ఎక్కడా అని తల్లిని అడిగింది. ఆమె తల్లి చేతిలో నుంచి మందు లాగేసి నదిలోకి గిరవాటు వేసి, ఆయన పీడ విరగడైపోయిందిలే అని అన్నది. జరిగిన సంగతి తల్లి నుంచి విని యశోవతి ఏడుస్తూ కేకలు పెట్టి పడవను వెనక్కి తిప్పమన్నది. అప్పుడు తండ్రి వచ్చి, తల్లి, ఆ జీవోత్సవంతో నీకేం పని? వాడు చచ్చాడే అనుకో, నువ్వు హాయిగా మరొకణ్ణి పెళ్లి చేసుకో అని అన్నాడు. మీరు మనుషులు కారు, పిశాచాలు. ముందు పడవని అక్కడికి తీసుకుపోయి ఆయన్ని తీసుకురండి, లేదా నన్ను కూడా చంపేయండి అని యశోవతి ఆక్రోశించింది. విధిలేక సుమిత్రుడు పడవను వెనక్కి తిప్పాడు. కాని ఆ నిర్జన ప్రదేశంలో సుందరవదనుడు లేడు. నది ఒడ్డున గొడ్డలి, కట్టెలు మోపు ఉన్నాయి. ఆయన హతాశుడై నదిలో దూకి ఉండాలి. నేను అలాగే ఆయనను చేరుకుంటాను అని యశోవతి నదిలోకి ఉరకబోయింది. తల్లి, తండ్రి ఆమెను బలవంతాన పట్టి ఆపారు. 6 మాసాల పాటు యశోవతి తన భర్త కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడిచింది. చనిపోయిన భర్త పేర తండ్రి పిండ ప్రదానం చేశాక ఆమె ఏడవటం మానేసి వైధవ్య వ్రతం అవలంబించింది. ఆమె ఏడుపు మానటం చూసి తల్లిదండ్రులు ఆమెను పెళ్లాడమన్నారు. ఆ మాట వింటూనే ఆమె తిరిగి ఏడవడం ప్రారంభించింది. నదిలోకి దూకబోయింది. ఆ తర్వాత వాళ్ళు తమ కూతురి ముందు పెళ్లి మాట ఎత్తడం మానేశారు. 2 ఏళ్లు గడిచాయి. సుందర వదనుడు తన కొత్త జీవితాన్ని సుస్థిరం చేసుకొని తన అత్తమామలను చూడ సంకల్పించాడు. అతను బోలెడంత డబ్బు, నౌకర్లను వెంట తీసుకొని ఒక పడవ బాడుగుకు తీసుకొని అందులో ప్రయాణమై కామాఖ్యకు వచ్చాడు. అక్కడికి వెళ్ళి విచారించగా సుమిత్రుడి పడవ ఇంకా దిగువన మరొక నగరానికి వెళ్ళి ఉన్నట్టు తెలిసింది. సుందర వదనుడు ఆ నగరం చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకొని మర్నాడు ఉదయం రేవులోకి వచ్చి
సుమిత్రుడి పడవ కోసం వెతుకుతూ ఆ పడవ మీద వితంతు లక్షణాలతో కనిపించిన యశోవతిని దూరం నుంచే చూశాడు. వెంటనే అతను తన బసకు తిరిగిపోయి ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిపించి, ఫలాని వారి పడవలో ఒక వితంతువును చూశాను. ఆ పిల్లను పెళ్ళాడాలని ఉన్నది. పెళ్లికి ఒప్పుకునే పక్షంలో పిల్ల తండ్రికి 3,000 తులాల వెండి ఇచ్చుకుంటాను. ఈ పెళ్లి కుదిర్చావంటే నీకో 100 తులాల వెండి ఇస్తాను అని అన్నాడు. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య శీఘ్రమే వెళ్ళి సుమిత్రుణ్ణి కలుసుకొని, ఎవరో శ్రీవత్సవుడట, తేజపురంలో ఉండే కోటేశ్వరుడు మీ అమ్మాయిని చూశాడట, పెళ్ళాడగోరుతున్నాడు. వధువు తండ్రికి 3,000 తులాల వెండి ఇస్తానంటున్నాడు. నువ్వు సరేననటమే ఆలస్యం అని అన్నాడు. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని ఇలా బతకని. పెళ్ళి అనే మాట వింటే నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది అన్నాడు సుమిత్రుడు. పెళ్ళిళ్ళ పేరయ్య సుందరవదనుడి దగ్గరకు తిరిగి వచ్చి, అయ్యా, తమరి ఆలోచన మానుకోవచ్చు. ఆ పిల్ల వితంతువుగానే ఉండిపోతుంది గాని మళ్ళీ పెళ్ళాడదట అని చెప్పాడు. సరే పోని, దానికేం గాని ఆయన పడవ నాకు 2 రోజుల పాటు కిరాయికిస్తాడేమో కనుక్కో అన్నాడు సుందరవదనుడు. ఎందుకివ్వడండి, ఆయన వృత్తే అది కదా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఆయన మళ్ళీ సుమిత్రుడి వద్దకు వెళ్ళి, ఆ శ్రీవత్సవుడు గారు నీ పడవను 2 రోజుల పాటు బాడుగకు కావాలని అడుగుతున్నాడు అని అన్నాడు. తీసుకోమను అన్నాడు సుమిత్రుడు. ఈ మాట చెప్పవచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య చేతిలో 100 తులాల వెండి పెట్టి సుందరవదనుడు 4 నౌకర్లతో సహా తన మామగారి పడవ మీదకి వచ్చాడు. అతని జరిదుస్తులు వాలకము చూసి సుమిత్రుడు గాని అతని భార్య గాని అతన్ని పోల్చుకోలేదు. యశోవతి మాత్రం ఒక్క క్షణం పాటు అతన్ని చూసి అతనిలో తన భర్త కవలికలు గమనించి నిర్ఘాంతపోయింది. ఆ వచ్చిన పెద్ద మనిషి తానున్న గదికేసి చూసి, ఆకలిగా ఉన్నది, చెద్దన్నమైనా పర్వాలేదు, ఇంత ఊరగాయతో తింటాను అన్న మాటలు వినిపించి ఆమె ఆశ్చర్యం రెట్టింపయ్యింది. మరుక్షణమే ఆ పెద్ద మనిషి తన నౌకరికేసి తిరిగి, ఒరేయ్, నా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్నవాడివి కదా, అలా ఒళ్ళు మీదగట్టుకు కూర్చోకపోతే ఇంత నార తీసుకొని తాడైనా పేనరాదు, ఇంకేం పని లేకపోతే అని అన్నాడు. తర్వాత అతను సుమిత్రుడికేసి తిరిగి, మీ గదిలో ఒక చినిగిన కుళాయి ఉన్నది, దాన్ని నాకు అరువిస్తారా అనటం కూడా యశోవతి విన్నది. ఈ మాటలన్నీ సుమిత్రుడు విన్నాడు. కాని ఆయనలో ఏమీ చైతన్యం కలగలేదు. ఆ కోటేశ్వరుడికి చినిగిన కుళాయి ఎందుకా అని ఆశ్చర్యపడుతూ ఆయన గదిలోకి వచ్చి, ఆ పాత కుళాయి ఎక్కడా అని కూతుర్ని అడిగాడు. యశోవతి ఆ కుళాయిని తండ్రికిస్తూ, నాన్న, ఆ వచ్చిన మనిషి మీ అల్లుడులాగే ఉన్నాడు అని అన్నది. ఆ మాట విన్న తల్లి, ఛీ, తప్పుడు దానా, మేము మళ్ళీ పెళ్లి చేస్తామే అని కాళ్ళా వేళ్ళా పడితే పాతివ్రత్యం నటించి ఎవడో ఎర్రగా బుర్రగా సరిగ్గా బట్టలు కట్టుకొని రాగాని నీ మొగుడులాగా ఉన్నాడు అంటావా? ఆ రోగిష్టివాడే ఏనాడో గంగలో కలిసిపోయాడు. పిచ్చి మాటలు మాట్లాడకు అని మందలించాడు. ఆ మాటలతో యశోవతి చేసేది లేక నోరు మూసుకున్నది. ఆ రాత్రి తన భార్య ఈ మాట చెబితే సుమిత్రుడు భార్యను కోప్పడి, దాన్నెందుకు మందలించావు? దానికి మనిషి మీద మనసు పోతే మరీ మంచిది కదా, ఆ మనిషే మన అమ్మాయిని చేసుకుంటాను అని ముందు అడిగించాడు. అది పెళ్ళాడదు అని నేను పడగొట్టాను. ఇప్పుడది పెళ్ళాడే ఉద్దేశంలో ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? కోటేశ్వరుడు, దాని అదృష్టం గాని ఇటువంటి అల్లుడు కావాలంటే దొరుకుతాడా అని అన్నాడు. అయితే రేపు అతన్ని కదిలించి చూడు, అమ్మాయి సరేనంటే పెళ్లి చేసేద్దాము అన్నది భార్య. మర్నాడు సుమిత్రుడు తన కూతురి పెళ్లి మాట ఎత్తినప్పుడు సుందరవదనుడు, మీ అల్లుడు ఎలా చనిపోయాడు అని అడిగాడు. ఏం చెప్పమంటావు? అతను కట్టెలు తీసుకురావటానికి ఒడ్డుకు వెళ్ళాడు. ఆ సంగతి తెలియక నేను పడవ నడుపుకుంటూ పోయాను. తిరిగి వెళ్ళి చూస్తే అతని జాడలేదు. అతను చాలా జబ్బుగా కూడా ఉన్నాడు. అప్పుడే చావు బతుకుల్లో ఉన్నాడు. పోయి ఉంటాడు అన్నాడు సుమిత్రుడు. నాతోనే అబద్ధాలాడుతున్నావా మామా? నీ అల్లుడు చావలేదు, నేనే నీ అల్లుణ్ణి అన్నాడు సుందరవదనుడు. నేను చెబితే విన్నారు కారు అన్నది యశోవతి గది నుంచి బయటకు వచ్చి.
సుందర వదనుడు తన భార్యను కౌగిలించుకొని ఎలా ఉన్నావు అని అన్నాడు. ఇద్దరూ ఆనంద బాష్పాలు రాల్చారు. అత్తమామలకు అల్లుడు ముఖం చూడటానికి కూడా ధైర్యం లేకపోయింది. కానీ అతను తన మామ చేత పడవ పని మానిపించి తన వెంట తీసుకుపోయి, ఈ ముసలితనంలో మిమ్మల్ని సుఖపెట్టటం నా ధర్మం అని అత్తమామలకు యావజ్జీవం ఏ లోటు లేకుండా జరిపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకు క్షమించరాని ద్రోహం చేసిన తన అత్త మామలను సుందరవదనుడు ఎందుకు చేరదీసి ఆదరించాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అత్తమామలు చేసిన ఆ ద్రోహం మూలంగానే సుందరవదనుడి కష్టాలన్నీ గట్టెక్కాయి. కొద్ది మాసాలలో చేయవాత పడి చావనున్నవాడు కోలుకున్నాడు, కోటీశ్వరుడు అయ్యాడు. తన కష్ట సుఖాలలో అత్తమామల పాత్ర నిమిత్తమాత్రమైనా ఉన్నదని గ్రహించి అతను వాళ్లను వార్ధక్యంలో ఆదుకున్నాడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.